బతుకమ్మ కదండి. ఈరోజు మేము బతుకమ్మను పెట్టుకున్నామండి ఈరోజు సాయంత్రము. అందుకని కథ ఒకసారి రిపీట్ చేద్దామని చేస్తున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కూతురు. కూతురు పేరు అక్కమ్మ. ఇంట్లో ఏటా బతుకమ్మను పెట్టుకుంటారు వాళ్ళు. బతుకమ్మ పండుగ వచ్చేసింది. అక్కమ్మ వెళ్ళి పెద్దోదని నగలు, చీరలు, పట్టీలు అడిగిందట. నా కాడ లేవు అన్నది. రెండో వదన్ని అడగమన్నది. రెండో వదన్ను కూడా అడిగితే నా కాడ లేవు అన్నది. సరే మూడో వదన్ని అడగమంది. మూడో వదన దగ్గరికి వెళ్తే నా కాడ లేవు, నాలుగో వదన్ని అడగమంది. అలా 6 వదనలు లేవు అన్నారు. 7వ వదన మాత్రం ఇచ్చింది. పట్టు చీరకు పసుపు అంటకుండా, రవికకు గంధం అంటకుండా, కాళ్ళ కడియాలు వంకరపోకుండా బతుకమ్మ ఆడడానికి వెళితే పట్టు చీరకు పసుపు అంటింది. కాళ్ళ కడియాలు వంకరపోయాయి. అమ్మ నాన్న కాశీ వెళ్ళారు. అప్పుడు చిన్న వదిన 19 మిరియాల పట్టు వేసుకొని పడుకుంది. ఏంటి పడుకున్నావు అని అన్న అడిగితే, అంటే నీ చెల్లెలు కనుగుడ్ల రక్తం కావాలంటే పిసుక రక్తం తెచ్చి ఇచ్చాడు. అది రాసుకొని బావి నీళ్ళకి వెళ్తే కలవారి కోడలు పిసుక రక్తం రాసుకొని వచ్చిందని ఎగతాళి చేశాను. ఇంటికి వచ్చి మళ్ళీ 19 మిరియాల పట్టు వేసుకొని పడుకుంది. ఏంటి పడుకున్నావు అంటే తగ్గలేదు, కాకి రక్తం తెచ్చి ఇచ్చాడు. చెల్లెమ్మ అమ్మ నాన్న వస్తున్నారని తీసుకువెళ్ళి చెల్లెమ్మకు అన్నం పెట్టి పడుకోమని చెట్టు కింద పడుకోబెట్టి చెట్టు ఎక్కి అతను గుండు సూది వేస్తాడు. ఆ రక్తం తెచ్చి ఇస్తాడు. రాసుకుని తలనొప్పి తగ్గింది. ఇదండి బతుకమ్మ కథ. నాకు తెలిసిన వరకు నేను రాసుకున్నది. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇదే చెప్తూ ఉంటారు. నాకు ఫోన్లో చెప్తే నేను రాసుకున్నాను ఈ కథ అంతా. ఇదేనండి బతుకమ్మ కథ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.